ఇక నాకు జీవితంలో సాధ్యం కాని అమ్మా నాన్నల ప్రేమని నేను పొందగలిగాను. ఇప్పుడు నా తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నాన్న. మన గోడౌన్ కాల్పోయింది సార్. ఏమైంది బాబాయ్? మాట్లాడండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నేళ్లు నేను కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. మామూలుగా అయితే ఎప్పుడు టైంకే ఇన్సూరెన్స్ చేయిస్తాడు రాజేంద్ర. కానీ ఈసారి మెటీరియల్ రీవాల్యుయేషన్ చేయించడం వల్ల ఒక 2 రోజులు ఆలస్యమైంది. ఇంత మంచి అవకాశం దొరికితే నేను ఊరుకుంటానా? చక్రవర్తిలా బ్రతికిన మనిషి ఎలా డీలా పడిపోయారో చూడు. మీరు బాధను పంచుకోవటానికి వచ్చారు, పడుతున్న బాధను చూసి ఎగతాళి చేయటానికి వచ్చారు. నాకు బాగా తెలుసు. మర్యాదగా బయటికి వెళ్తారా, లేకపోతే మెడపట్టి బయటికి ఎండెచ్చబడ్డారా? ఎందుకన్నా ఇంత నీచానికి దిగజారు? ఏంట్రోయ్, ఆ రాజేంద్ర మీద సానుభూతి చూపించడమే కాకుండా నన్నే ఎదిరిస్తున్నా? ఆ రాజేంద్ర చేసినంత మర్చిపోయావా? ఇంతవరకు మనల్ని ఒక్క టెండర్ అయినా గెలవనిచ్చాడా? బిజినెస్ మొత్తం వాడి బాబుగారు సొత్తైనట్లు అంతా వాడి ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ఒక్క బిజినెస్ విషయంలోనే కాదురా, చివరికి పర్సనల్గా కూడా నాకు ప్రశాంతత లేకుండా చేశాడు. నీ మీద కేసు పెడతానని నా కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అలాంటి వాడి మీద సానుభూతి చూపిస్తావా? వాడు చేసినవన్నీ ఇన్నాళ్ళు భరించాను. ఎలాగైనా వాడి పతనం చూడాలనుకున్నాను. టైం చూసి దెబ్బ కొట్టాను. తప్పన్నయ్య, నువ్వు చేసిన తప్పే. నువ్వు ఆలోచించేది తప్పు. ఆయన టెండర్లు గెలిచాడంటే బిజినెస్లో ఆయనకున్న ఎబిలిటీ అలాంటిది. ఇక నా మీద కేసు పెడతానని అన్నారంటే అది మన మీద పగతో కాదన్నయ్య. నేను తప్పు చేసినందువల్లే కదా ఆయన కేసు పెడతానన్నారు. అయినా దాని వెనక్కి కూడా భార్గవ్ జీవితం బాగు చేయాలన్న ఉద్దేశమే తప్ప నన్ను జైల్లో కూర్చోబెట్టాలన్న ఉద్దేశమే లేదు. ఆయన ఏం చేసినా అవసరం కొద్ది ఆలోచించే చేశాను. కానీ నువ్వు ఆవేశంతో పగ తీర్చుకోవడానికి చేశావు. నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదన్నయ్య. అయితే ఇప్పుడు ఏంటంటావు? నువ్వు రాజేంద్ర వెనకేసుకొచ్చే విధానం చూస్తుంటే ఇదంతా నేనే చేయించానని అందరికీ చెప్పి నా మీద పోలీస్ కేసు కూడా పెట్టేలా ఉన్నావు. పెట్టుండేవాడిని అన్నయ్య, కానీ నువ్వు నాకు అన్నయ్య అయిపోయావు. ఆ ఒక్క బంధమే నిన్ను ఈరోజు కాపాడుతోంది. అదే నీ ప్లేస్లో ఇంకో 2 ఉంటే ఈ పాటి కటకటాల వెనుకుండేవారు. ఇన్నాళ్ళు నీలాంటి అన్నయ్య ఉన్నందుకు గర్వపడేవాడిని. కానీ నీ రక్తం పచ్చుకు పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడుతున్నాను. నువ్వు ఇంకా భార్గవి వెంట పడుతున్నందుకు నీకు సగం పిచ్చి పట్టిందనుకున్నాను. కానీ నీకు పూర్తిగా పిచ్చెక్కింది. నీతి న్యాయం అని చెప్పి నా శత్రువుని సమర్థించి నన్ను ఎదిరిస్తున్నావు. చూడు, నా శత్రువు మీద గెలవడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని నేను వదిలిపెట్టను. ఈరోజు నాకు అలాంటి అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నాను అంతే. న్యాయాలతో నాకు సంబంధం లేదు. నా తమ్ముడిగా నా సంతోషంలో పాలు పంచుకుంటే చాలా సంతోషిస్తాను. అది ఇష్టం లేకపోతే నోరు మూసుకుని పడుండు. అలా కాకుండా భార్గవికి కడుపు చేసింది నువ్వే అని చెప్పినట్లు ఈరోజు గోడౌన్ తగలబెట్టించింది నేనేనని చెప్పావనుకో, తోడబుట్టిన తమ్ముడు అని కూడా చూడను. నువ్వెంతకైనా తెగిస్తావని ఈరోజుతో నాకు అర్థమైందన్నయ్య. న్యాయ అన్యాయాలతో సంబంధం లేకుండా నీకు నచ్చిందే చేస్తానన్నావు కదా, అలాగే చెయ్యి. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మమ్మీ మమ్మీ
ఏంటి మమ్మీ, నేను విన్నది నిజమేనా? గౌడల్లో సరుకంతా కాలిపోయిందట కదా, ఇన్సూరెన్స్ కూడా చేయించలేదట కదా? అవునమ్మా, చాలా దారుణం జరిగిపోయింది. ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించుకోలేదు. జరిగిన నష్టం తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. మీ నాన్నగారి పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఆయన ఇంకా షాక్ లోంచి కోలుకోనే లేదు. మీ డాడీ అంతలా బాధపడ్డు జీవితంలో నేను ఎప్పుడు చూడలేదే. మీ డాడీని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వెందుకమ్మా బాధపడ్డాం? ఆయనకి తగిన శాస్తే జరిగింది. నువ్వెందుకమ్మా బాధపడ్డాం? ఆయనకి తగిన శాస్తే జరిగింది. కనీసం కన్న కూతుర్నని కూడా చూడకుండా నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. నా ఉసురు తగలకుండా పోతుందా? అందుకే ఇలా జరిగింది. అయినా టైంకి ఇన్సూరెన్స్ చేయించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. మీ ఆయనకేమో ఆ భార్గవి జీవితం ఉద్ధరించడానికి టైం సరిపోదు, ఇక బిజినెస్ గురించి ఏం పట్టించుకుంటారు? ఇలా ఎవడో ఒకడు సరైన టైం చూసి తగులు పెట్టేసుంటాడు. ఇకనైనా బుద్ధిగా బిజినెస్ చేసుకోమని మీ ఆయనతో చెప్పు, లేకపోతే ఇంకా సర్వనాశనం అయిపోతాడు. జరిగింది తెలుసుకొని వస్తే బాధలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడానికి వచ్చావని అనుకున్నానే. కానీ జరిగింది తెలుసుకొని దెప్పి పొడవడానికి వచ్చావని నాకిప్పుడే అర్థమవుతోంది. కన్న తండ్రి నాశనాన్ని కోరుకుంటున్నావు. నువ్వు అసలు కూతురువేనా? అవును, కన్న కూతుర్నే. కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారే, అసలు ఆయన నా కన్న తండ్రేనా? జరిగిందంతా మర్చిపోయావా? నా భర్తను నా నుంచి దూరం చేయడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నారో నీకు తెలుసు కదా. నా జీవితం నాశనం చేయాలని ఆయన చూస్తున్నప్పుడు ఆయన జీవితం నాశనం కావాలని కోరుకోవటంలో తప్పేంటి? అయినా నీకేమైంది మమ్మీ? సడన్ గా ప్లేట్ ఫిరాయించో. ఎప్పుడు నా సంతోషం కోరుకునేదానివి, నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేదానివి. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా కడుపును పుట్టావన్న పిచ్చి ప్రేమతో నీకేం కావాలంటే అది చేశానే. నువ్వు కోరుకున్నదల్లా తీసుకొచ్చిచ్చానే. నువ్వు కోరుకున్నావని చివరాఖరికి కన్న కూతురులాంటి భార్గవ జీవితం ఏమైపోతుందోనని ఆలోచించకుండా దాని భర్తని నీ భర్తగా చేశానే. నీ జీవితం బాగుండడం కోసం ఎవరి జీవితం ఏమైపోయినా పట్టించుకొని నేను నా భర్త విషయానికి వస్తే మాత్రం పట్టించుకోకుండా ఉండలేదు. ఎన్ని గొడవలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా ఆడదానికి భర్తేనే సర్వస్వం. పెళ్ళే 10 నెలలు కూడా కాలేదు, నీ మొగుడు మీదే నీకంత మోజుంటే 25 సంసారం చేసిన నా భర్త మీద నాకెంత ప్రేమ ఉండాలి? ఇంకొక్కసారి నా భర్త గురించి ఇలాగే మాట్లాడేవనుకో, కన్ను కూతురువని కూడా చూడకుండా ఇంటి గుమ్మానికి ఊరేసేస్తాను. ఏంటి పిన్ని ఇది?
బాబాయ్ మీదున్న కోపంతో ప్రియ ఏదో అందే అనుకో. నువ్వు కూడా ఇలా మాట్లాడాలా? ఇంటికొచ్చిన ఆడపిల్లని ఇలా బాధ పెట్టొచ్చా? ఇది ఆడపిల్ల కాదే, ఆడ రాక్షసి. దీని మీదున్న పిచ్చి ప్రేమతో అది ఏం కావాలంటే అది గుడ్డిగా చేశాను. దాని ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవో నా వరకు వస్తే గాని తెలియలా. ఆ హరే గొడవలో సరుకు తగలపెట్టాడని దీనికి తెలుసు. వాళ్ళ డాడీ బిజినెస్ ని దెబ్బ కొట్టాలని చూస్తున్నావని వాడి కాలర్ పట్టుకొని నిలదీయాల్సింది పోయి వాడితోని చేతులు కలిపి కన్న తండ్రిని శత్రువులా చూస్తోందే. నీలాంటి కూతురు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? చెయ్యి. నీకన్నా ఒక పావుకి పాలు పోసి పెంచుంటే బాగుండేది. దానికి కూరల్లో మాత్రమే విషం, కానీ నీకు నిలువెల్ల విషమే. నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. కూతురంటే ఇదిగో ఇలా ఉండాలి. తల్లిదండ్రులు పోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి 4 మెతుకులు వేశావన్న విశ్వాసంతో మా సుఖం కోరి, అంటే నిన్ను కన్న తల్లిదండ్రుల సుఖం కోరి కట్టుకున్న భర్తని చివరాఖరికి కడుపులో ఉన్న బిడ్డను కూడా దూరం చేసుకుందే. నాకు ఈ కూతురు చాలే. నువ్వసలు నా కూతురువే కాదు. నువ్వసలు నా కూతురువే కాదు. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి నడవే. ఏం చేస్తాం రావు గారు, ఒక్కోసారి టైం బాగోలేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా రాజేంద్ర గారి దురదృష్టం కాకపోతే సరిగ్గా ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయ్యి మళ్ళీ రెన్యువల్ చేద్దామనుకున్న సమయంలో ఈ దారుణం జరగడం ఏంటి చెప్పండి. పాపం రాజేంద్ర గారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇలాంటి పరిస్థితి పగవాడి కూడా రాకూడదు. ఉంటాను రావు గారు. పిచ్చి సన్యాసి మన యాక్టింగ్ పడిపోయినట్టున్నాడు, కానీ దీనికి స్క్రీన్ ప్లే అంతా మందే అని తెలియదు పాపం. ఏంటమ్మా, మీ డాడీ గోడౌన్ తగలబడిపోయిందని బాధపడిపోయి పరామర్శిద్దామని వెళ్ళావా? అంత సీన్ లేదు బావగారు. నా గురించి ఆయన ఆలోచించినప్పుడు ఆయన గురించి నేనెందుకు ఆలోచించాలి? భార్గవి కోసం నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు ఆయన. నా కడుపు మండి ఏదో ఒకరోజు నేనే తగలు పెడదాం అనుకున్నాను. ఇంతలో మీరే ఆ పని చేశారు. నాకు అన్యాయం చేయాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి వస్తుంది. శభాష్, నా మరదలు అనిపించుకున్నావమ్మా. మరి ఇంత సంతోషించేదానివి విషయం తెలియగానే అక్కడికి ఎందుకు వెళ్ళావు? బుద్ధి లేక వెళ్ళాను. మమ్మీ ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తుంది కదా, నా సంతోషాన్ని పంచుకుందామని వెళ్ళాను. కానీ ఆవిడ గారికి కూతురి సంతోషం కంటే భర్త బాధ ఎక్కువైపోయింది.
నన్ను నానా మాటలని బయటికి పంపించేసింది. నువ్వేం బాధపడకమ్మా. ఎంతైనా ఆవిడ భర్త కదా, అంత బాధలో ఉండటం చూసి తట్టుకోలేకపోయి ఉంటుంది. కానీ నాకు మాత్రం ఒక్క విషయంలో చాలా సంతోషంగా ఉంది. నన్ను మీ ఆయన అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. అయినా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను చెప్పు? మీకోసం కదా. మీ డాడీని కోరుకోకుండా దెబ్బ కొడితేనే కదా మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటాడు. ఈ విషయం మీ ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఆయన ఏ విషయం అర్థం చేసుకున్నారు బావగారు? ఈ విషయం అర్థం చేసుకోవడానికి, నా భర్త నేను కలిసి ఉండటానికి మీరేం చేసినా నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది బావగారు. నేను ఇప్పుడు చేస్తుంది అదే కదమ్మా. లేకపోతే మీ డాడీకి నాకు ఏమైనా శత్రుత్వం ఉందా? నేను రిస్క్ తీసుకుని గోడౌన్ తగలబెట్టించాల్సిన అవసరం నాకేముంది చెప్పు? మీరిద్దరూ కలిసి ఉండడం కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను. సరిపోదు బావగారు. మీరు చేసిన దానికి డాడీకి బిజినెస్ లో నష్టం కలిగిందేమో కానీ భార్గవి మాత్రం బాగా లాభపడింది. ఇప్పటి వరకు అది డాడీకి మాత్రమే పెంపుడు కూతురు. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తుంటే అది మమ్మీని కూడా బుట్టలో వేసుకుంది. ఇక మమ్మీ కూడా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టిందో నన్నెవరూ కాపాడలేరు. ఎందుకు ప్రియా భయపడతావు? ఇప్పుడు మీ డాడీకి దెబ్బతిన్న బిజినెస్ గురించి ఆలోచించడానికే టైం సరిపోదు. ఇక భార్గవి జీవితం గురించి ఏం ఆలోచిస్తాడు? అలా ఆలోచించి మనం నిర్లక్ష్యంగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. మా డాడీ చివరికి సర్వస్వం కోల్పోయినా భార్గవ్ గురించి ఆలోచించడం మాత్రం మర్చిపోరు. పైగా మీ తమ్ముడు గారి వాలకం చూస్తుంటే భార్గవి పచ్చజెండా ఊపితే చాలు భోగి ఎక్కేటట్టున్నారు. అసలు ఈ తలనొప్పంతా ఎందుకు? ఆ గోడను తగలబెట్టే బదులు ఈ భార్గవ్నే తగలబెట్టుంటే ఏ సమస్య ఉండేది కాదు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి